శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో భారీ ఈవెంట్స్ ను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న శంకర్ గేమ్ చేంజర్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న అంటే సినిమా విడుదలకు 20 రోజుల ముందే అమెరికాలో ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నారు. అక్కడ జరిగే ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా హాజరవుతాడని తెలుస్తుంది. ఆయన కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇదే సమయంలో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్లో నిర్వహించే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాజమౌళిని ఆహ్వానిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ తో సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని రూపొందించగా రాజమౌళి మగధీర RRR చిత్రాలను తెరకెక్కించారు. ఇక ప్రమోషనల్లో భాగంగా ఇందులో నటించిన శ్రీకాంత్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. శ్రీకాంత్ చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ శంకర్ గారితో ఒక్కసారైనా పని చేయాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టోరీ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకెందుకు చెప్తున్నారో అనిపించింది. సెకండ్ హాఫ్ విన్నాక ఖచ్చితంగా ఆ పాత్రను నేనే పోషించాలి అనిపించింది. నా గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రొస్థెటిక్ మేకప్ అలవాటు లేకపోవడంతో ప్రారంభంలో కొంత కష్టం అనిపించింది. ఆ మేకప్కే 4 గంటలు పట్టేది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. అలాగే సస్పెన్సులు కూడా ఉన్నాయి. సినిమాకు ఎంతో కీలకమైన పాత్ర. మా నాన్నగారి ఫేస్ ఆధారంగా నా గెటప్ను ఫిక్స్ చేశారు. మేకప్తో ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా చూసి షాక్ అయ్యారు. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందనిపించింది అని తెలిపాడు. రామ్ చరణ్తో పాటు ఎస్జే సూర్య, జయరామ్, సముద్రకని పాత్రలతో నాకు సీన్స్ ఉంటాయి. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన చూసి అంతా షాక్ అవుతారు. అంత అద్భుతంగా నటించాడు. చాలా కొత్తగా కనిపిస్తాడు. శంకర్ గారు చాలా ఓపికగా ప్రతి పాత్రను నటించి చూపిస్తారు. ఈ మధ్యన ఆయన తీసిన సినిమాలు మిస్ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది అలా కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. సామాజిక సందేశం ఉంటుంది. దీనికి సీక్వెల్ లాంటివేమీ లేవు. దిల్ రాజు గారు ఖర్చుకు వెనకాడకుండా తీశారు. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపారు.